ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, యెహోవా మహిమ నీపై ఉదయించుచున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం. దేవుడు ఈ భూమి మీద చీకటిని పారదోలుటకు వెలుగు కలుగునుగాక అని పలికెను. అంతేకాదు, పగటిని ఏలుటకు సూర్యుని దేవుడు సృష్టించెను. బాహ్య రూపకమైన వెలుగు అందరికీ ఉన్నను, అనేకుల అంతరంగము అంధకారముతో నిండి ఉన్నది. కనుకనే వారు ఎటు వెళ్ళుచున్నారో, ఏమి చేయుచున్నారో వారు ఎరగని వారై ఉన్నారు. అట్టి అంధకార క్రియల్లోనే చివరికి వారి జీవితాలు నశించిపోవచ్చున్నవి. ఇట్టి స్థితిలో ఉన్న వారి హృదయములను వెలిగించుట కొరకే యేసుక్రీస్తు వెలుగుగా ఈ లోకమునకు వచ్చెను. ఎవరు ఈ వెలుగు కొరకు తామున్న స్థితిలో నుండి లేచెదరో వారిపై దేవుని మహిమ ఉదయించును. అప్పుడు వారు తమ అంతరంగములోను బాహ్యముగాను వెలుగుతో నింపబడి అనేకులకు వెలుగునిచ్చెదరు. కనుక వాక్యం వినుచున్న ప్రియులరా, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారు కాక దేవుని వెలుగుతో నింపబడి ఆయన మహిమ నీపై ఉదయించున్నట్లు ఈ దినమే ఆయన చెంతకు రమ్ము. ప్రభు కృప నీకు తోడేనుగాక. ఆమెన్.